ఇతన్ని చూసారా? ఇతడు ఎందుకు ఇలా కాలేజ్ వైపు చూస్తూ బాధపడుతున్నాడో తెలుసా? ఇతడు కూడా ఒకప్పుడు కాలేజ్కి వెళ్ళి హ్యాపీగా చదువుకునేవాడు. ఇప్పుడు ఎందుకు ఇలా బాధపడుతున్నాడో ఒకసారి చూద్దాం. హాయ్రా. ఇతడి పేరు అర్జున్. వీళ్ళ ముగ్గురు అర్జున్ ఫ్రెండ్స్, హర్ష, పరమేష్, కిరణ్. అర్జున్ మరియు హర్ష చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అర్జున్ ఏ విషయాన్నైనా హర్షతో షేర్ చేసుకుంటాడు. హాయ్రా. హాయ్రా, ఎలా ఉన్నావు? పర్లే, ఇలా ఉన్నా. ఇతని పేరు తేజ, అర్జున్ 10th క్లాస్మేట్. 2 years తర్వాత వీళ్ళిద్దరూ ఇప్పుడే కలుస్తున్నారు. రేపు చిన్న పార్టీ ఉంది, రారా. సర్లే, వస్తా. ఒక చిన్న పార్టీ తన జీవితాన్ని మార్చేస్తుందని అర్జున్ అప్పుడు గ్రహించలేకపోయాడు. హలో. హలో, ఎక్కడున్నావురా? వస్తున్నారా? త్వరగా రా, నీకోసం వెయిట్ చేస్తున్నా. పార్టీ అన్నా ఎవరు లేరేమ్రా? స్పెషల్ పార్టీ రా, మన ఇద్దరి కోసం. నాకు అలవాట్లేదురా, నాకు అలవాట్లేదు. ఏం కాదు లేరా, తాగు, ఇది ఒక్కరోజే కదా. వద్దురా, నాకు అలవాట్లేదు. తాగురా బాబు, ఇది ఒక్కరోజే కదా తాగేది, తాగేసేయి. ఏంద్రా ఇది ఇట్లుంది? ఫారెన్ బ్రాండ్ రా, తాగు, బాగుంటుంది. ఏంరా ఇది? టేస్ట్ చేయరా, చాలా బాగుంటుంది. ఎట్లా టేస్ట్ చేయాలి ఇది? రే అర్జున్, ఎవర్రా అది? ఏంట్రా ఇలా బ్యాడ్ హ్యాబిట్కి అడిక్ట్ అయ్యావు? నువ్వెవరు పోయి చెప్పనిక? రే, నేను రా నీ ఫ్రెండ్ని. పోరా. రే అర్జున్, తన ఫ్రెండ్ క్షేమం కోసం హర్ష ఎంత ట్రై చేసినా అర్జున్ని మార్చలేకపోయాడు. ఏరా హర్ష, డల్గును? లేదురా, అర్జున్ని కలిసి వచ్చా. వాడు చాలా బ్యాడ్ హ్యాబిట్కి అడిక్ట్ అయినాడు. ఎంత చెప్పినా నా మాట వినట్లేదురా. నువ్వు వాడు బెస్ట్ ఫ్రెండ్ కదరా, నువ్వు చెప్తే వింటాడు కదా. లేదురా, ఎంత కన్విన్స్ చేయాలని ట్రై చేసినా కూడా నా మాట వినట్లేదు. నన్నే ఫ్రెండ్ కాదు, నువ్వు బయటికి పోరా అన్నాడు. అయితే ఒకసారి సార్కి చెప్పి చూద్దామా? గుడ్ ఐడియా రా, ఫ్యాకల్టీని కలుస్తాం పండి. ఈయన ప్రొఫెసర్ రంగనాథం, అర్జున్ వాళ్ళ లెక్చరర్. అర్జున్ బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయ్యాడు సార్, మీరు ఒక మాట చెప్పి చూడండి. ఒకసారి రమ్మన్నమ్మా, చెప్పి చూస్తా. ఏరా, తాగొచ్చావా? ఎప్పుడు తాగేదే కదా. ఏరా, మంచి స్టూడెంట్వే కదా, ఇలా బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవుతావా? ఇంతకుముందు బాగానే చదివేటోడు కదా, భవిష్యత్తులో మంచి పొజిషన్కి రా, సరేనా? సరే, బాయ్ సార్. అర్జున్ తన లెక్చరర్ చెప్పిన మాటలను కూడా వినకుండా తన అలవాట్లను అలానే కంటిన్యూ చేశాడు.